తర్వాత కూర్చోడానికి ఇలా పడతావు. రెండు చేతులు చెప్పమంటే హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నామానికి మహిమ కలుగునుగాక. ఈ 3వ వార్షికోత్సవంలో పాలు పంచుకోవడం మాకు సంతోషంగా ఉందని వారు బిగ్గరగా చెప్పబడుతూ ప్రభువుని కనపరుస్తారా? మీ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు తెలియజేశారా? ఈరోజు అద్భుతమైనటువంటి 3వ వార్షికోత్సవం మన నంద్యాల పట్టణంలో జరుగుతుంది కనుక మీరు రండి. ఎవరికైనా తెలియజేస్తారండి? తెలియజేస్తారని వారు చేసి చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఎవరైనా తెలియజేయనట్లయితే ఇప్పటికైనా సమయం మించిపోలేదు, చక్కగా మెసేజ్ చేయండి లేదా కాల్ చేసి చెప్పండి. మన దైవజనులు శక్తివంతమైనటువంటి సందేశాన్ని మన మధ్య తీసుకురాబోతున్నారు. అలాగే మన మధ్య చిన్న బిడ్డలు ఉన్నారు, చక్కని కొరియో వారు చేయబోతున్నారు. సండే స్కూల్లో పాల్పంచుకుంటున్నటువంటి చిన్న బిడ్డలు చక్కగా కంటత వాక్యాన్ని చెప్పబోతున్నారు. అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కనుక మీరు ప్రేమతో వారిని ఆహ్వానించండి. ఈ సంతోషకరమైనటువంటి 3వ వార్షికోత్సవంలో వారిలో పాలు పొందుకొని దైవాశీర్వాదాలు పొందులాగున మీరు సహాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. ఈ సమయంలో అందరం కలిసి మరొక చక్కని గీతం పాడుతూ ప్రభువును ఘనపరుద్దాం. దైవజనులు ఎన్నో చక్కని గీతాలు రాశారు, అద్భుతమైనటువంటి గీతాలను పాడి స్వరపరిచారు. అందులో నుంచి ఒక అద్భుతమైన గీతం పాడుతూ ప్రభువును ఘనపరుద్దాం. అట్లా అన్నిసార్లు నచ్చితే పోతుంది సెల్లు. ఛార్జింగ్ అయిపోతుంది. అమ్మ చెల్లి సతి రైట్ పట్టుకుని ఊరికి ఇట్లా చూపినటువంటి ప్రేమ అది హద్దులేని ప్రేమ. హద్దులేని ప్రేమని చూపినే యేసయ్యా, మొద్దునైన నన్ను మార్చేనే యేసయ్యా. అందరము కలిసి శుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధానికే వందనం అంటూ గాన ప్రతిగానాలతో ఈ గీతం పాడుతూ ప్రభుని